తిరుపతిలో వైసీపీ నేత భూమన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పోలీసులు అడిగినప్పుడు తప్పనిసరిగా ఆ సమాచారాన్నంతా అందజేయాలి. మఠానికి సందర్శించేటువంటి ప్రతి యాత్రికునికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, అధికృత ఐడెంటిటీ కార్డు వివరాలు తప్పనిసరిగా సేకరించి వాటిని ఫైల్లో ఉంచుకోవాలి. మఠంలో పనిచేసే వాళ్ల వివరాలన్నీ సర్వెంట్ ఫామ్ రూపంలో సేకరించుకొని ఐడి కార్డులు మరియు ఫోటోలతో సహా పోలీసులకు అందజేయాలి. ఇవి కానీ అనుసరించకపోతే పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం చట్టరీత్యా తగు చర్య తీసుకోవటం జరుగుతుంది. అంటే ఎన్ని చెక్ చేయకపోతే మొదటిసారి తప్పుగా 5,000 రూపాయలు జరిమానా విధించవచ్చును. ఇంకా పాటించకపోతే ఆ సంస్థను అంటే ఆ మఠాన్ని డిఎస్పీ మూసివేయవచ్చును. స్టేషన్ హౌస్ ఆఫీసర్ 3/6/25 వన్ టౌన్ పిఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంతకంతో కూడినటువంటి పోలీసు నోటీసు ఇది. సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి మా ప్రభుత్వం, మా పార్టీలు అని దేశమంతా వినపడేటట్టుగా పాంచజన్యం ఊదినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వ హయాంలో అత్యంత పవిత్ర భాగవోత్తమ పరమ పూజ్య పవిత్రులైనటువంటి మఠాధిపతుల ఆధీనములో ఉన్నటువంటి మఠాలకు ఏ రకమైనటువంటి నోటీసులు ఇచ్చారు అన్నది చూడండి. ఇది మొత్తం హిందువులందరూ కూడా అసహ్యించుకోవాల్సిన విషయం, తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. తిరుమలలో విజిలెన్స్ ఉంది, పోలీసులు ఉన్నారు, ఆక్టోపస్ ఉంది. మరి మీరు అనేక మంది ధనికులు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో అక్కడ అనేక రకాలైనటువంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అలాగే టిటిడి నిర్వహణలో ఉన్నటువంటి పిఎస్సీలు ఉన్నాయి. మరి ఇలాంటి నిబంధనలు ఆ ధనికులైన గెస్ట్ హౌస్ లో వాళ్లకు ఇవ్వలేదే? హైందవ ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి వాళ్లకు, పీఠాధిపతులకు నోటీసులు ఇవ్వటం ఏంటండి? ఆశ్చర్యంగా వాళ్లు పరమ నిష్ఠతో ఆ ఆశ్రమాలకు వచ్చేటువంటి వాళ్లు ఎలా వస్తారు అనే దానికి కూడా ఇదంతా కూడా ఆ మఠాలకు సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడినటువంటి విషయం. సాంప్రదాయంతో మడికట్టుకొని ఊరి నుంచి కేవలం వాళ్లు ఆహారం కూడా స్వీకరించకుండా అటుకులు తెచ్చుకొని ఆకలేసినప్పుడు అప్పుడప్పుడు పరిమితంగా తింటూ తమ శుద్ధాత్మను కూడా పంటి బిగువున బిగయబెట్టుకొని జాలిగుండెల వాడైన వెంకటేశ్వర స్వామిని, ఆ ఏడుకొండల స్వామిని, ఆ త్రైలోకనాథుణ్ణి నిత్యం స్మరిస్తూ దీక్షగా యాత్ర చేసుకుంటూ వచ్చి అక్కడ ఉండటానికి ఉన్నటువంటి వాళ్ల మీద నిత్య అగ్నిశాస్త్రాలతో శాలిగ్రామాలను పూజించుకునే వాళ్ల మీద ఈ దాస్తీకం ఏంది చంద్రబాబు నాయుడు గారు అని ఆ మఠాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు విలవిలలాడిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. ఇంత దారుణమా? మఠాల మీద నేరుగా హైందవం మీద చేస్తున్నటువంటి కూటమి దాడి తప్ప మరొక్కటి కాదు అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరొక్కటి లేనే లేదు. ఇంత అందులోనూ కూడా లిఖిత పూర్వకంగా నోటీసులు అందించటం అంటే మీరు దోషులని, మీరు ద్రోహులని, మీరు దైవం పట్ల ఏమాత్రము కూడా ఈ మఠాలకు భక్తి భావనలు లేవు అనేటువంటి రీతిలో హెచ్చరికలు జారీ చేయటం కాదా ఇది? మహామహా క్షేత్రాలకు సంబంధించినటువంటి ఆ పీఠాధిపతులంతా కూడా
వెంకటేశ్వర స్వామిని సేవించి తరించడానికి అక్కడ మఠాలను నిర్మిస్తే ఆ మఠాలకు ఈ రకమైనటువంటి నోటీసులు ఇచ్చి హైందవ ధర్మాన్ని ఉక్కుపాదంతో అణిచివేయటానికి ఆ తులసి వనాలని వెంకటేశ్వర స్వామిని అర్చించేటువంటి హైందవ మఠాల తులసి దళాలని తన ఇనుప పాదాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలిపివేయటం కాదానని హైందవులందరూ కూడా ఆక్రోశిస్తున్నారు. ఉవ్వెత్తున దీని మీద స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంత ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలకు సంబంధించినటువంటి దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువులో హైందవానికి శ్రీ వైష్ణవానికి జరుగుతున్నటువంటి ఘోరాపచారం, ఆ మఠాలలో వైఖానస మఠం కూడా ఉన్నది. ఆశ్చర్యంగా వెంకటేశ్వర స్వామి ఆచారాలకు మూలస్తంభమైనటువంటి వైఖానస మఠంతో సహా ఈ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనాటి కుంఫిని దొరతనం కంటే కూడా ఎక్కువ పెత్తనం చలాయించటమే. ఆర్కాట్ నవాబుల కాలంలో ఆర్కాట్ నవాబు